వేదిక మీద సాక్ష్యం చెప్తున్న వాళ్ళు 10 మంది అయితే వేదిక కింద యేసుప్రభు మాకేం చేయలేదని వాపోతున్న వాళ్ళు కొల్లలో వాళ్ళందరినీ కెమెరాలు చూపించట్లే మనకి. వీడి స్వార్థం కోసం నీకు పలానా సమస్య పోతుందని చెబుతున్నాడు. నీకు పోకపోతే నీవు యేసుప్రభు మీద కక్ష పెంచుకుంటున్నావు. ఒకవేళ నీకు పోతే నీవు ఈ వ్యక్తి మీద భక్తి పెంచుకుంటున్నావు. ఎంత వైరుధ్యమో చూడండి. యేసుప్రభు దగ్గరికి రా, నీ కష్టాలు పోతాయని చెప్పాను నేను. పోయాయనుకో, నీ భక్తి అంతా నా మీదకి వచ్చింది. మా జాన్ పాలన్ లాంటి సేవకుడి ప్రపంచంలో లేనప్పా. నేను కష్టంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడో లేదో జరిగింది. నా మీదకి వచ్చింది నీ భక్తి అంతా, నీ విశ్వాసం అంతా. ఒకవేళ పోలేదనుకో, యేసుప్రభుని పొరపాటు కూడా నమ్ముకోవద్దబ్బా. యేసుప్రభులు ఏ గొప్పతనం లేదు. కక్ష అంతా ఆయన మీదకి వెళ్ళింది. ఏంటి జరుగుతున్నది ఈరోజు క్రైస్తవ సమాజంలో? జరిగితే నాకు భక్తుడు అవుతావా, జరగకపోతే ఆయనకు శత్రువు అవుతావా? అంటే రెండు వైపులా నేనే సేఫ్ జోన్లో ఉన్నానా? ఎంత సేఫ్గా గేమ్ ఆడుతున్నాను చూడండి. జరిగితే నా మీదకి, జరగకపోతే ఆయన మీదకి ఎంత సేఫ్గా గేమ్ ఆడుతున్నారు చూడండి. ఒకవేళ ఎవరైనా తెగించి వస్తే, ఏమంటే మీరు ప్రకటించారు కదా యేసుప్రభు దగ్గరికి వస్తే బాగవుతుందని, నాకు బాగా కాలేదు అన్నాడు అనుకో, ఈ వ్యక్తి ఏమంటాడు తెలుసా? నీకు విశ్వాసం లేదు, నీకు ప్రార్థనా జీవితం లేదు, నీవు ఏదో పాపంలో బ్రతుకుతున్నావు అని మరలా ఆ వ్యక్తిని దొంగ చేసేటువంటి ప్రయత్నం. ఒకవేళ జరిగిందనుకో, దశమభాగం తీసుకొని రా, దేవునికి ప్రత్యేకమైన కానుక తీసుకొని రా, దేవునికి చెల్లించాల్సిన దేవునికి చెల్లించు. ఒకప్పుడు లాజరు ఎలాంటి అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో అలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళు ఎంతమంది?